హల్లెలూయా. సంతోషం ఒకసారి రెండు చేతులు చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు పునరుత్థాన కూడికలు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని సృష్టించిన సృష్టికర్త నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అందులో నిన్నేం చేసుకోవాలి దేవుడు చెప్పండి? మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. మా మందిర పని కోసం మేము అధికారుల దగ్గరికి వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళినా మాట్లాడుతాం. ఇప్పటికి 100 రోజులు, దాదాపు ఒక 60 రోజులు అయిపోయింది. కనుక ఒక మనిషి ఇంకొక మనిషిని, అందుబాటులో ఉన్న మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ప్రపంచంలో కోట్ల కొలది మనుషులు ఉండగా మరి దేవుని జ్ఞాపకాల్లో మనం కూడా వెళ్ళాలా వద్దా? చెప్పాలి గట్టిగా. ప్రపంచంలో కోట్ల కొలది మందిగా ఉండగా ఒక రాత్రి యోసేపును దేవుడు సింహాల బోన్లో దేవుణ్ణి, దానియేలుని పౌలుశీలల చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుశీలను దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరొక రీతిగా దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనుషుల జ్ఞాపకాల్లోకి వెళ్తే మంచిదా, మరి దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్తే మంచిదా? మనం మనుషులు ఏం చేస్తారు? మరిచిపోతారు. మోసం చేసినా చేయకపోయినా కానీ ఏం చేస్తారు చెప్పండి? కానీ మనల్ని దేవుడు మర్చిపోనటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకటి, మనము దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్ళేటట్లుగా మన జీవితాన్ని గనక మలుచుకుంటే, తల్లి మరిచినా, తండ్రి మరిచినా, లోకంలో అందరూ నీ చేయి విడిచిన ఆయన మాత్రం నిన్ను మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దర్శించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక దొంగ మాట్లాడుతున్న మాట చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అడిగాను. హల్లెలూయా. అతని నోట్లో నుంచి వచ్చిన ప్రార్థన ఒక్కటే, ఏం చెప్పండి? నన్ను జ్ఞాపకం చేసుకో. దానికి మించింది ఇంకేమైనా ఉందా దొంగకి చెప్పండి? 2 దొంగలు అక్కడ ఉన్నారు. ఒక దొంగేమో, ప్రభువా నన్ను నీవు దేవునివైతే నన్ను సిలువ మించి దింపు అని ఒక దొంగ అడుగుతున్నాడు. ఇంకో దొంగ ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను చేసిన దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. అయితే నువ్వు పరిశుద్ధుడవు, నీవు నీ రాజ్యంలోకి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు కూడా ఏమన్నాడు? నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉందువు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన మధ్యాకాశంలోకి దిగి వస్తున్నప్పుడు గనక నువ్వు ఆయన జ్ఞాపకాల్లో లేకపోతే రాకల్లో ఎత్తబడతావా? ఒకటి, ఆయన మధ్యాకాశంలో తన జ్ఞాపకాల్లో ఉన్న వారిని తీసుకొని పోవడానికి వస్తూ ఉండగా ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండగలిగితేనే ఆయన స్వరాన్ని మనము వినగలుగుతాం. కాబట్టి దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్ళేటువంటి ఆ ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చూడండి, మరొక మాట కూడా చదువు, సువార్తలలో ఉంటుంది. లూకాసు సువార్త 22వ అధ్యాయం
19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. హల్లెలూయా. అంటే మనుషులందరూ ఏమైపోతారు? యేసు ప్రభువును జ్ఞాపకం తెచ్చుకోరు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఒకరు పానదాయకులు, ఇంకొకరు వంట మాస్టర్. వీళ్ళిద్దరు కూడా యోసేపుతో పాటు చెరసాల్లో ఉన్నప్పుడు వారిద్దరిని చూసుకోవడానికి బాధ్యతలన్నీ యోసేపుకు అప్పచెప్పినప్పుడు ఈ పానదాయకుల అధిపతికి, ఆ వంట మాస్టర్కి ఏమొచ్చినాయి? రాత్రి కాలంలో కళలు వచ్చినాయి. ఆ కళల భావం ఏంటో తెలవక వారు సతమవుతుండగా వారి ముఖాల్లో ఉన్న ఆ గందరగోళాన్ని యోసేపు చూసి, ఏంటి మీ ముఖాలు గందరగోళంగా ఉన్నాయి, నిన్నటి మన్నటి లెక్క ఏంది వ్యత్యాసంగా ఉన్నారని అడిగితే, గడిచిన రాత్రికాల సమయంలో వచ్చిన కళలను బట్టి మేము ఇలా ఉన్నామని చెప్తే, ఆ కళలేంటో నాకు చెప్పండి, దేవుని సహాయంతో మీకు చెప్తానంటే, వారు కళలు చెప్పినప్పుడు వాటి భావాన్ని ఏం చేశాడు? యోసేపు చెప్పాడు. ఇప్పుడు యోసేపు చెప్పినట్లుగానే ఖచ్చితంగా జరుగుతుందని యోసేపుకు తెలుసు. అయితే యోసేపు వారిద్దరికీ ఒక మాట చెబుతున్నాడు, నేను మీకు మేలు చేశాను, జరగబోయే అన్నీ కూడా మీకు చెప్పాను. మీకు మేలు కలిగినప్పుడు నన్ను రాజు ఎదుట జ్ఞాపకం చేసుకొని, ఏ దోషము లేకుండా నేను ఈ చెరసాల్లో వేయబడ్డాను, నేను ఈ చెరసాల్లోంచి విడిపించబడినట్లుగా రాజు దగ్గర రికమెండేషన్ చేయమని ఏం చేశాడు? యోసేపు వారికి చెప్పాడు. కళలో చెప్పినట్లుగానే, యోసేపు కళలో చెప్పినట్లుగానే ఆ పానదాయకుల అధిపతికి మరలా దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇవ్వడం, ఆ వంట మాస్టర్ తలను వేలాడదీయడం జరిగింది. ఇప్పుడు పానదాయకుల అధిపతి ఏం చేయాలి? యోసేపు చెప్పినట్టే జరిగింది. యోసేపు నాకు సహాయం చేశాడు. మరి నేను జాబ్లో జాయిన్ అవ్వగానే యోసేపు గురించి ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు ఫరో దగ్గర చేయాలి. ఎందుకంటే అతి సమీపంగా వెళ్ళేది ఎవరు? రాజుకు ద్రాక్ష రసం అందించేది, నీళ్ళు అందించేది ఎవరు? ఇప్పుడు ఫరో. ఇప్పుడైతే పిఏలు అంటారు. అప్పట్లో పిఏ ఎవరికి? ఇప్పుడు మనం ఏదైనా మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలి? ఫస్ట్ పిఏ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఏ పోస్ట్లో ఉన్నాడు పానదాయకుల అధిపతి? పిఏ పోస్ట్లో ఉన్నాడు. కనీసం ఒక్కరోజైనా యోసేపు గురించి ఏం చేయలేదట? అతడు జ్ఞాపకం చేసుకోలేదట అండి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? ఫరో దగ్గర ఇతడు జ్ఞాపకం చేసుకోలేదని ఫరో దగ్గరికి యోసేపు వచ్చేటట్టుగా మళ్ళీ ఫరోకి ఏం చేశాడు? దేవుడు కళను అనుగ్రహించాడు. దీని మధ్యలో సమయం అంతా ఏమైపోయింది? చాలా రోజులు గడిచిపోయింది. హల్లెలూయా. మనుషులకు మనం ఎన్ని మేలు చేసినా మర్చిపోతారేమో, కానీ మనం ఆరాధిస్తున్న యేసు మనల్ని మర్చిపోనటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకటి ఎంతగా మన దేవునికి మనం నమ్మకంగా ఆరాధిస్తామో, విశ్వాసంతో ఆయన ఆరాధిస్తామో, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప, ఆయన జ్ఞాపకాలు మనల్ని విడిచి వెళ్ళవు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకాల్లో వెళ్ళేటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సాక్షాత్తుగా యేసుప్రభు ఒక స్త్రీని పొగుడుతూ చెబుతున్నటువంటి సందర్భం. సర్వలోకంలో యేసు గురించి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తుందో, ఈరోజు నువ్వు చేసే ఆ కార్యము జ్ఞాపకార్థంగా ఏం చేయబడుతుందట? చెల్లించబడుతుంది. హల్లెలూయా. చూడండి, మన గురించి మన ఊర్లో వాళ్ళకే కొంతమందికి తెలియదు. కానీ ఇప్పుడు యేసు ఆ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు? ఈ యెరూషలేము పట్టణంలో, ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాదు, భూదిగంతముల వరకు నా సువార్త ఎక్కడైతే వెళ్తుందో అక్కడికెల్లా నీ పేరు జ్ఞాపకార్థంగా వెళుతుంది. హల్లెలూయా. మరి ఏం చేసింది ఆమె? చెప్పండి. చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఆమె చేసిన పని కరెక్ట్గా మీరు చెప్తే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి, అసలు దాని సారాంశం అంతా చెప్పాలి మీరు.
చెప్పాలి. విలువైంది ఇచ్చింది. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. విలువైంది ఇస్తా అంటే మనుషులందరూ ఏమంటారు? పోయి నీ కొడుకులన్నా పోషించుకో, బీదలన్నా ఇచ్చుకో, తీసుకుపోయి యేసు ప్రభుకి ఎందుకు వస్తున్నావు అంటున్నావు. హల్లెలూయా. అంటే నీవు ప్రపంచంలో జ్ఞాపకార్థంగా మార్చబడాలంటే నీ విలువైంది లోకంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, యేసు కొరకు ఇవ్వాలా? మరి చెప్పాలి గట్టిగా. యేసు కొరకు మన విలువైన సమయాన్ని, ధనాన్ని మనం హెచ్చిస్తామో అంతగా సర్వలోకంలో దేవుడు మనల్ని కూడా ఒక నీతిమంతుల వలె, ఒక మేఘం వలె, ఒక జ్ఞాపకార్థంగా మనల్ని నిలబెడతాడు. మరి అత్తరికంటే విలువైంది ఏంటి చెప్పండి? నీ జీవితం. చెప్పొకసారి, చెప్పాలి. అత్తరికంటే విలువైంది ఏం చెప్పండి? చెప్పాలి. ఎవరి జీవితం? అందుకే ఆ జీవితం కొరకు ఏం పెట్టాడు? విలువైన రక్తాన్ని పెట్టాడు. హల్లెలూయా. నీ జీవితమును యేసు పాదాల దగ్గరికి కనుక నువ్వు తోడుకొని రాగలిగితే నీ జీవితాన్ని కూడా సర్వలోకంలో ఏం చేస్తాడు దేవుడు? జ్ఞాపకార్థంగా పెడతాడు. హల్లెలూయా. కాబట్టి అత్తరు అంత విలువైంది చేస్తేనే సర్వలోకంలో జ్ఞాపకార్థంగా ఉంటే, మరి విలువైనటువంటి జీవితాన్ని పౌలు ఏం చేశాడట? యేసుకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారా, పౌలు గురించి ఎక్కువ చెప్పుకుంటున్నారా? స్త్రీ చేసేది ఒక జ్ఞాపకార్థంగా ఉంటే, పౌలు చేసేది అతడు జ్ఞాపకార్థంలో ఉండడం కాదు, అనేకులు దేవుని రాజ్యంలో జ్ఞాపకార్థులుగా మారేటట్లుగా చేసింది. హల్లెలూయా. కాబట్టి మనం నిత్యము దేవుని జ్ఞాపకాల్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మన విలువైన జీవితాన్నైనా, సమయాన్నైనా, మనకున్న తలాంతులైనా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా అన్నిటికంటే విలువైన మన జీవితాన్ని యేసు పాదాల దగ్గర పెడుదుముగాక. అందుకే ఆ యవనస్తునితో దేవుడు అంటున్నాడు, విలువైనటువంటి పరలోక రాజ్యంలో ఆ వారసత్వాన్ని పొందుకోవాలంటే నన్ను వెంబడించు అన్నాడు. కానీ వెంబడించాడు చెప్పండి? కాబట్టి మనం యేసు ప్రభుని ఎంతగా వెంబడిస్తామో ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్తాం. అందుకే శిష్యులతో అంటున్నాడు, సదాకాలం నేను మీతో పాటు ఉంటాను, నేను మర్చిపోను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కడవరి దినంలో మనం ఎంతగా ఆయన జ్ఞాపకాల్లో వెళ్ళాలంటే అంతగా మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టేవారిగా ఉందుముగాక. చూద్దాం, కొన్ని మాటలు మాత్రమే ఈరోజు మనం ధ్యానించుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్దాం. వేటిని మనము జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి? ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్ళాలంటే, మరి ఆయన పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఈ భూమి మీద కొన్ని మనం జ్ఞాపకం పెట్టుకోకపోతే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. అవేంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యొండని ఎడల నేను దొంగవలే వచ్చెదను, ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియదు. హల్లెలూయా. అసలు మొదట మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏం చెప్పండి? ఉపదేశం. చెప్పండి ఒకసారి. మరి ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో. అంటే ఇప్పుడు మందిరానికి వచ్చిన మనం ఏం పెట్టుకోవాలి? ఏదో వస్తున్నామా పోతున్నామా అంటూ ఉండకూడదట. వచ్చిన మనము ఏ ఉపదేశాన్ని వింటున్నామో ఆ ఉపదేశాన్ని ఏం చేసుకోవాలట? మనం ఇంటికి వెళ్ళి జ్ఞాపకం. చెప్పండి ఒకసారి. పోయిన ఆదివారం ఏం వ్యక్తం చెప్పామంటే ఇప్పుడు ఒక్కరే అని చెప్తారా? అంటే ఏం చేసుకోవాలి మీరు ఇంటికి వెళ్ళి? మరి ఇప్పుడు దేవుని రాకడ మీ మీదకి దొంగవలే వస్తే మీరు ఎత్తబడతారా, విడవబడతారా? విడవబడతారు. ఎవరు ఎత్తబడతారు? మరి ఎవరు ఎత్తబడతారు? ఆయన ఉపదేశాన్ని జ్ఞాపకము చేసుకొని ఆ ఉపదేశాన్ని, ఏదైతే ఉపదేశాన్ని వినారో దానికి సంబంధమైనట్లుగా వారి జీవితాన్ని మార్చుకుంటారే వారు దేవుని రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి ఏమొస్తుంది? దొంగ ఎప్పుడు వచ్చిండో తెలియదు, పోయిండో, ఇంట్లో సామాన్ అంతా ఏమైపోతుంది. అలాగనే పరిశుద్ధులనే బంగారం లాంటి విశ్వాస జీవితం చేసిన వాళ్ళందరూ ఏమైపోతారు?
పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు, నీ కంటికి కనబడరు. హల్లెలూయా. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నా కుమారుడు తప్పిపోయాడు, నా భార్య తప్పిపోయింది, నా భర్త తప్పిపోయింది, ఎన్ని కేసులు పెట్టిన ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడ కూడా దొరకడు. హల్లెలూయా. ఒకటి ఆయన రాకడలో, ఆయన జ్ఞాపకాల్లో మనం వెళ్ళాలంటే ప్రతి ఆదివారం నీకు ఏ ఉపదేశాన్ని యేసు బోధిస్తున్నాడో ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలట? జ్ఞాపకము తెచ్చుకుంటే మాత్రమే సరిపోతుందా? ఏం చేయాలి? దానిని గైకొనుచు ఏం చేయాలి? 2 మారు మనసు పొందుతూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ దినం నీకు దొంగ లెక్క ఉండదు. ఎలా ఉంటుంది? అది ఆర్భాట దినంగా నీకు మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకల్లో జ్ఞాపకాల్లోకి వెళ్ళాలంటే మొదట మనం చేయవలసిన పని ఏం చెప్పండి? మాట చెప్పండి. ఎవరి మాట? యేసయ్య మాటను మనం ఎంత జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుకుంటామో దేవుడు మనల్ని మర్చిపోడండి. హల్లెలూయా. మనందరికీ తెలుసు, దేవదూతలు పరలోకంలో నుండి దిగి వచ్చి లోతు కుటుంబంలోకి రాత్రి ఒక ఉపదేశం చేసింది. రేపుడు ఈ దినము ఈ పట్టణమంతా దేవుడు అగ్నిచేత కాల్చాలనుకుంటున్నాడు, మీరు దయచేసి ఆ కొండకు పారిపోంబని రాత్రంతా చెప్పిన వీళ్ళు ఏం చేస్తున్నారు? తడువు చేస్తూనే ఉన్నారు. తెల్లవారే సమయంలో లోతు భార్యను చేయి పట్టుకుని దేవదూతలు పట్టణం బయటికి లాగుతూ ఉండగా ఏ ఉపదేశం అంతైతే రాత్రంతా విన్నదో తెల్లారే వరుసకి ఏం గుర్తుందా? లోతు భార్యకి వినలేదు. వెనకకు తిరగకండి, తడువు చేయకండి, పరిగెత్తందంటే ఏం చేసింది? ఈమె ఆగడం మాత్రమే కాదు, ఏం చేసింది? వెనకకు చూసింది. ఇప్పుడు దేవుని జ్ఞాపకాలకు వచ్చిందా చెప్పండి? ఆమె ఒక శపించబడినటువంటి స్త్రీగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకటి, మనం రాకడలో ఎత్తబడకుండా విడవబడి ఒక శపించబడిన అనుభవాలకు వెళ్ళడానికి గల కారణం ఏది వింటున్నామో దాన్ని జ్ఞాపకము చేసుకోవడం లేదు. హల్లెలూయా. ఒకటి, మనందరికి కూడా మరి దేవుడు చెబుతున్న ప్రతి మాటను జ్ఞాపకము చేసుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అలా ధ్యానం చేసుకున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ గాబ్రియేలు చెప్పిన మాటలను హృదయంలో ఏం చేసుకుంటుందట? తలపోసుకుంటుంది. రాత్రి కాల సమయంలో దావీదు ఏం చేస్తున్నాడట? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా క్రొవ్విన మెదడు తిన్నంత అనుభవం ఉందట. దానియేలు ఆ భయంకరమైన బబులోను రాజ్యంలో ఇదిగో ఇర్మియా ద్వారా ప్రభవించబడిన 70 సంవత్సరాల కాలపరిధి ముగిందే, మేము ఎప్పుడు మా స్వదేశానికి వెళ్తామని ఏం చేస్తున్నాడట? ఉపవాసంతో ఇజ్రాయేలు ప్రజల విమోచన కొరకు కనిపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ సిమియోను అనే ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి ఈ కడవరి కాలంలో యేసును చూసేంత వరకు నువ్వు మరణము చెందవంటే ప్రతిరోజు ఆ మాటలు ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, కడవరి కాలంలో భక్తులందరూ పౌలు చెబుతున్న మాటలన్నింటినీ కూడా సంఘం ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందట? జ్ఞాపకము చేసుకుని వాటి ప్రకారంగా జీవించి అవి అలానే ఉన్నవని తెలుసుకుని ఏం చేసుకుంటున్నట? మారు మనసు పొంది దేవునికి తగినట్లుగా జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకటి, దేవుని ఉపదేశం మన కొరకు ఇచ్చింది ఎందుకు కొరకు చెప్పండి? గైకొనడానికా, వదిలేయడానికా, జ్ఞాపకం పెట్టుకోవడానికా, మర్చిపోవడానికా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంత మన మనసులో జ్ఞాపకం పెట్టుకుంటామో అంతగా రెండవ రాకడ కొరకు దేవుడు మన జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉపదేశాన్ని మనము జ్ఞాపకంలోకి తెచ్చుకుందుముగాక. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు శిష్యులతో సువార్తలో చాలా విషయాలు, జరగబోయే విషయాలన్నీ కూడా ఏం చేశాడు? తను మరణించే విషయాలు, పునరుద్ధానం చెందే విషయాలు చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే విషయాలు చెప్పాడు. అలాగనే రాకడ దినాలు ఏ విధంగా ఉంటే, ప్రపంచంలో ఏ సంభవాలు జరుగుతాయి, వాటన్నిటిని కూడా ఏం చేశాడు యేసు ప్రభు? ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలి? అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ప్రపంచంలో భయంకరమైన తెగుళ్ళు వస్తున్నప్పుడు ఆయన దినాలు సమీపంగానే ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి?
ఆ రెండవ రాకడలో ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్ళేటట్లుగా ఏ ఉపదేశాన్ని వింటున్నామో ఆ ఉపదేశానుసారంగా మనం మారు మనసు పొందుకోగలిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. మరి చెప్పినటువంటి ప్రతి లేఖనం ప్రకారంగా మన జీవితాన్ని మనం సరి చేసుకుందాముగాక. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట కూడా మనం చదువుతాం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 6వ వచనం. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మని తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. హల్లెలూయా. రెండోదిగా ఏం ధ్యానించాలి రాత్రి వేళ సమయంలో? పాటలు. చెప్పండి ఒకసారి. పౌలు శీలలు అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? మరి బంధకాలన్నీ తొలగిపోతున్నాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సంబంధించిన ఆ కీర్తనలను ధ్యానం చేసుకుంటావో నీ శరీరంలో ఉన్న బంధకాలన్నీ నీ శరీరాన్ని ఏం చేస్తాయి? అవి విడిచిపోతాయి. ఒకవైపు ఉపదేశాన్ని వింటూ ఉండగా మన ప్రాణాత్మ దేహంలో ఉన్న ప్రతి మలినము తొలగించబడి పరలోక రాజ్యానికి సిద్ధపడతాం. రెండవదిగా మన ఉపదేశాన్ని ఆ కీర్తనలు మనం ధ్యానిస్తుండగా మన జీవితంలో ఏం జరుగుతుంది? బంధకాలు తొలగించబడి దైవీకమైన స్వస్థతను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు ఎన్నో పాటలు ఉన్నాయి ప్రపంచంలో. దేవుణ్ణి పొగిడే పాటలు ఉన్నాయి, మనల్ని హెచ్చరించే పాటలు ఉన్నాయి, మన కుటుంబాలను సరిచేసుకునే పాటలు ఉన్నాయి, సియోను గురించిన పాటలు ఉన్నాయి, యెరూషలేము గురించిన పాటలు ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందట? తీర్పు మార్గాల్లోకి వెళ్లకుండా అవి మనల్ని ఏం చేస్తున్నాయట? కాపాడుతున్నాయి. హల్లెలూయా. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు, ఎవరు దానిలో లేనే లేరు, ఎవరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరించబడుచున్నది. హల్లెలూయా. ఈ పాటలో 3 కోణాలు ఉంటాయి. ఇందులో ఒక కోణం ఏం చెప్తుంది? తీర్పు. చెప్పండి ఒకసారి. అసహ్యమైన వాళ్ళకి చేసే తీర్పు ఏంటి చెప్పండి? దేవుని రాజ్యంలో ఉండరు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఆ పాటను ధ్యానిస్తుంటే ఏం కావాలి? నేను ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైన అసహ్యమైన క్రియలను చేస్తున్నా అని పరీక్షించుకుంటే ఆ తీర్పు మార్గంలోంచి బయటికి రావడానికి ఆ పాట నీకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. నోటితో పాడితే వచ్చేది ఏమీ లేదు. ఏమైనా ఉంటుందా చెప్పండి? హృదయముతో పాడి మనసులో ధ్యానించుకుంటే అది మనకు పరలోకపు నడిపింపును తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఒక దిద్దుబాటును మన జీవితంలోకి తీసుకొని వస్తుంది. ఎందుకంటే నా ప్రజలు నా పెదవులతో సమీపంగా వస్తున్నారు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు నోటితో చేసే భక్తిని అంగీకరించడు. దాన్ని హృదయంలో ధ్యానించి తలపోచుకుంటూ ఆ విధంగా నా జీవితం ఉందా లేదా అని మనం ఏం చేసుకోవాలి? ఒకవైపు దిద్దుబాటు చేసుకోవాలి. హల్లెలూయా. పరలోకంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు గడప పునాదులన్నీ అదిరిపోతున్నప్పుడు మరొక వైపు యెషయా ఏం చేసుకుంటున్నాడు? దిద్దుబాటు చేసుకుంటున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసిస్తున్నానని ఆ పరలోకంలో జరుగుతున్న ఆ పరిశుద్ధమైన ఆరాధన భూలోకంలో ఇతడు జీవిస్తున్న అపవిత్రమైన సహవాసాన్ని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏదో సర్కస్లో ఏనుగు లెక్క ఉండకూడదు. ఏం చేయాలి? దాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ మత్స మరక డాగు కలంకం లేని ఆ రాజ్యానికి ఆ ఉపదేశము, ఆ వాక్యము, ఆ కీర్తనలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి?
మనల్ని మహిమలో నుండి అధిక మహిమలోనికి తోడుకొని వెళ్తాయి. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 11:21. మార్కు సువార్త 11:21. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకముకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. పోయేటప్పుడు ఆ చెట్టు ఎట్లున్నది, వచ్చేటప్పుడు ఎట్లున్నది? పోయేటప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎందుకు శపించిండు మరి? చెప్పాలి గట్టిగా. మరి నిజంగా చెట్టేనా మనిషి? అదే సాదృశ్యం అది? చెప్పాలి గట్టిగా. యేసుప్రభు ఈ ఆదివారం మందిరంలో దిగి వచ్చిండు. మళ్ళీ వచ్చే ఆదివారం మనం మంచిగా ఉండాలనా, ఎండిపోవాలనా? మరి మంచిగా ఉండాలంటే మనలో ఏం కనపడాలి? ఈ విన్న వాక్యం మనల్ని ఫలభరితంగా మనము మార్చుకోవాలి. హల్లెలూయా. ఏ వాక్యం విన్నావో ఆ వాక్యము ద్వారా వచ్చే వెలుగు ఫలం, ఆ నీతి ఫలం, నీ ప్రవర్తన ఫలము మరుసటి వారంలో ఆ ఫలము కనబడాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎండిపోకుండా దేవుడు ఇంకా దానికి ఏం చేస్తాడు? ఎరువేస్తాడు, నీళ్లు పోస్తాడు, దానికి మందు కొడతాడు. హల్లెలూయా. ఒకటి, మనం ఎంతైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో ప్రతి వారం మనలో ఏం కావాలి? పరిపక్వత. చెప్పండి ఒకసారి. ప్రతిరోజుకి ఏం కావాలి? పరిపక్వత రావాలి. మీరు వరి నాటేశారు, ఒక్క గింజ కూడా రాలేదనుకో, మీకేమనిపిస్తుంది? చివరికి అంతని ఏం చేస్తారు? గ్యాస్ను పోసి ఏదో పోసి మొత్తాన్ని తగలబెట్టారు. ఎందుకు? ఒక్క దాంట్లో కూడా ఏం లేవు, పిచ్చి చెట్లు మొలిచినట్టుగా అంత ఇంత ఎత్తు పెరిగినాయి కానీ ఒక్క ఒడ్ల గింజ లేదు. మీకు సంతోషం ఉంటుందో చెప్పండి? అలాగనే మందిరానికి వస్తున్న మనలో విన్న వాక్యం ప్రకారంగా మారు మనసు పొందుకున్న మనం మారు మనసుకు తగిన ప్రతిఫలాలు గనక కనబడకపోతే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎండిపోజేస్తాడు. హల్లెలూయా. అందుకే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేకపోతే మనల్ని ఏం చేస్తారట? అగ్నిలో పడేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు రెండవ రాకలో దిగి వస్తున్నప్పుడు ఎవరిని తీసుకొని పోవడానికి రాబోతున్నప్పుడు దేవుడు ఏ ఉపదేశం అయితే బోధించాడో వాటిని జ్ఞాపకము తెచ్చుకొని ఆ ప్రకారంగా ఫలించే వారి కొరకే ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా విన్న వాక్యం ప్రకారంగా మారు మనసుకు తగిన ప్రతిఫలాలు మనం భరించుదుముగాక, ఫలించుదుముగాక. హల్లెలూయా. ఒక 3 పేర్లు చెప్పండి ఫలించిన వాళ్ళే. మంచిగా చెప్పండి. ఎందుకు ఫలించారో ఒక రీజన్ చెప్పాలి. అబ్రాహాంకి ఒక మాట చెప్పండి, ఏం చేసింది చెప్పండి? లోబడ్డాడు. ఇంకా ఏం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు? బలిపీఠం మీద కూర్చోబెట్టాడు, మరొక మారు మాట కూడా చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వచ్చి బలిపీఠం మీద కూర్చోవని నేను అన్నాను అనుకో, కూర్చుంటాడు? చెప్పు, ఏందన్నయ్యా నేను ఇంకా బతికేసి చాలా కాలం ఉంది, ఇప్పుడే నన్ను బలిపీఠం మీద చంపేస్తాను అంటాడా అనడా? కానీ ఇస్సాకు అన్నాడా చెప్పండి? మన జీవితమే ఒక బలిపీఠం. ప్రతిరోజు మనం ఏం కావాలి చెప్పండి? దేవుని వాక్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు అగ్ని. ఇప్పుడు బలిపీఠం మీద ఆ అగ్ని లాంటి వాక్యం వస్తున్నప్పుడు బలిపీఠం ఏం కావాలి మరి? మండినప్పుడు ఏమవుతుంది మరి? మండినప్పుడు ఏం కాలిపోతాయి మరి? చెడంతా కాలిపోవాలి. హల్లెలూయా. అన్న వాక్యం అగ్ని కణముల వలె బలిపీఠమైన మన మీద మండుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు ఫలించని ప్రతి ఎండిపోయినటువంటి తీగలన్నీ ఏమైపోవాలి? కాలిపోవాలి. అప్పుడు మనం బహుగా ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మన ఉపదేశాన్ని, పాటలను మనం జ్ఞాపకము తెచ్చుకొని తీర్పులోంచి తప్పించబడదుముగాక, నరకములోంచి తప్పించబడదుముగాక, ఉగ్రతలోంచి విడిపించబడదుముగాక. నిశ్చయంగా ఉపదేశానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొనుగాక. అందుకే ఉపదేశ మార్గంలో ఉన్న ఆ త్రోవలో ఏం లేదట? మరణమే లేదు. హల్లెలూయా. ఒకటి, ఎంతగా ఉపదేశానుసారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటావో మరణము లేనటువంటి జీవితం చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. రెండో మాట చూద్దాం, ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం.
మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. చూడండి, రెండవది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన పైన ఉన్న నాయకులను, మన పైన ఉన్న ఆత్మీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని వారు ఎలా వైరాగ్యంగా నిలబడుతున్నారు, వారు ఎలా దేవుని కొరకు సత్యము కొరకు నడుము కట్టుకొని నిలబడుతున్నారు, వారు ఎలాగ ఇన్ని శ్రమల మధ్యలో దేవుణ్ణి వెదకగలుగుతున్నారు అని వారి విశ్వాస ఫలమును మనం ఏం చేయాలట? శ్రద్ధగా ఫలించుకోవాలి. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము దేవుడు మీ ఎదుట మేఘం వలె వారిని నిలబెట్టి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. చివరికి మనం ఏం చేయాలట? విశ్వాసముతో యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రహాబ్ అనే వేశ్య ఆ కానాన్ అనే దేశంలోకి వెళ్ళడానికి వారి ముందు ఎవరిని పెట్టాడు దేవుడు? ఇద్దరు వేగుల వారిని. హల్లెలూయా. చూడండి, ఆ వేగుల వారిలో ఆమె గమనించింది ఏం చెప్పండి? ఏం గమనించింది? ప్రవర్తన. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఎరుకో ప్రాంతంలో ఉన్న ప్రతి మగవారి ప్రవర్తన గమనించిన స్త్రీ తన ఇంటిలోనికి వచ్చినటువంటి వేగుల వారి ప్రవర్తన అని కూడా శ్రద్ధగా తలంచుకుంటుంది. దేవునికి తగిన జీవితం, మాట తీరు, విశ్వాస జీవితం వారిలో కనబడుతుంది. ఈరోజు నీ పైన ఉన్న నాయకుల యొక్క ఫలము అది శరీర సంబంధంగా కనపడుతుందా, ఆత్మ సంబంధంగా కనపడుతుందా? అది పూర్తిగా నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుందా? లోకంలో రకరకాల వైపు అది నిన్ను త్రిప్పుతోందా? ఆ ఫలమును నువ్వు ఏం చేసుకోవాలట? గ్రహించుకోవాలి. హల్లెలూయా. అలా గ్రహించి వారి యొక్క విశ్వాసంలో నువ్వు నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అట్టి విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనకు పైగా ఉన్న ప్రతిష్ట కలిగిన సేవకుల యొక్క విశ్వాసాన్ని అనుసరించి దేవుణ్ణి వెంబడించుదుముగాక. హల్లెలూయా. చూడండి, ఆ సేవకులు ఏం చేస్తారో ఒక మాట చెప్తా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఆ ప్రతిష్ఠ కలిగిన సేవకులు ప్రతిరోజు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? రేపుతారు. చెప్పండి ఒకసారి. రేపడం అంటే తన్నుకొని సావండేనా? చెప్పండి. దేవుని రాకడ కొరకు ఎక్కడైతే మీరు పడిపోతున్నారో ఆ పడిపోయిన అనుభవాల్లోంచి మీకు ఏం చేస్తారు? వారు ప్రతిరోజు ఆ పాపపు ఊబిలోంచి, ఆ దేవుణ్ణి వెంబడించలేని అనుభవాల్లోంచి మీలో ఒక పురికొలుపు వచ్చేటట్లుగా ప్రతిరోజు మనల్ని ఏం చేస్తారు? రేపుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రపంచంలో నువ్వు ఏ వాక్యమైనా విను, కానీ ఆ వాక్యం నిన్నేం చేయాలి చెప్పండి? దేవుని రాకడ కొరకు నిన్ను రేపేదై ఉండాలి. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచేదై ఉండాలి. అటువంటి దైవ సేవకుల యొక్క నడిపింపు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. సో ఇంకో మాట కూడా చదువుదాం. మనకు పైగా ఉన్న నాయకులకు ఉండవలసిన లక్షణం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. హల్లెలూయా. 3 సంవత్సరాలు ఒకవైపు పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, తన సుఖాలు నలగొట్టుకుంటూ సంఘాన్ని ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? వింటున్నారా? దేని కొరకు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు చెప్పండి? చెప్పాలి గట్టిగా. 3 అంతస్తులు కట్టుకోవడానికా, 4 అంతస్తులు కట్టుకోవడానికా? దేని కొరకు? ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? దేవుని రాకడకు సిద్ధపడినట్టు మానక బుద్ధి చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి రాకడకు సిద్ధపడే ఆ బుద్ధి వాక్యముల చేత ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఒకవైపు హెచ్చరిస్తున్నాడు, మరొక వైపు ఏం చేస్తున్నారు? కన్నీరు. ఎందుకు కన్నీరు? మరి వాక్యం చెప్పినప్పుడు హృదయం ఏమవుతుంది చెప్పండి? హృదయం ఏమవుతుంది? కొంతమందికి తెరవబడుతుంది, కొంతమందికి కఠినం. చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఆ కఠినాత్మల కొరకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అందరూ వాక్యాన్ని సత్యం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించరు. కొంతమంది దాన్ని నొప్పించుకొని ఇంత భక్తి చేయడం అవసరమా అని ఏం చేస్తారంటే వెనుతిరుగుతూ ఉంటారు. వారి కొరకు పౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? దీవారాత్రములు కన్నీరు విడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొడుకు మంచోడైతే తల్లి కన్నీరు విడవలసిన అవసరం ఉందా? కన్నీరు ఎవరి కొరకు విడవాలి మరి? పౌలు కన్నీరు విడడానికి గల కారణం ఎంత? ఎన్ని బుద్ధి వాక్యాలు చెప్పినా ఆ మారని కఠిన హృదయాలు బద్దలగునట్లుగా మరొక వైపు ఏం చేస్తున్నాడు? ప్రార్థననే జీవితాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సేవకునికి ఒకవైపు కన్నీరు విడిచే అనుభవం ఉండాలి, మరొక వైపు మానక బుద్ధి చెప్పే అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మ కూడా పాతాళంలోకి విడిచిపెట్టబడకూడదని యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? అనుదినము కన్నీరు విరుస్తున్నారు యెరూషలేము కొరకు. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం. వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పడిపోయిన స్థితి. అనండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకుంటారా మరి? ప్రతిరోజు రాత్రి కాలశంలో ఏం చేయాలి చెప్పండి? ఈరోజు నేను ఎక్కడైనా పడిపోయానా? నా ఆలోచనలో, నా ప్రవర్తనలో, నా జీవన శైలిలో, నేను చేసే పనిలో ఎక్కడైనా లోకంలో పడిపోయానని ఏం చేసుకోవాలట? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మరలా ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుని సరి చేసుకున్న వాళ్ళకి ఇద్దరు పేర్లు చెప్పండి. చాలామంది ఉన్నారు కానీ చెప్పండి. పేతురు అనండి ఒకసారి. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదనని యేసు తనతో అయిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. పేతురు దేని కొరకు ఏడ్చారు చెప్పండి? అబద్ధం ఆడినందుకు. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. మరి మీరు ఆడిన అబద్ధాలకు మీకు ఏడుపులు వస్తున్నాయా, వస్తలేవా? నేను ఆడిన అబద్ధాలకు ఏడిసి నన్ను వాళ్ళు ఒక్కసారి నలులు చెప్పండి. చెప్పండి. అబద్ధమునకు జనకుడు ఎవడు చెప్పండి? మరి అబద్ధాన్ని కనుక ఒప్పుకోకపోతే మనం ఎవరికి జనకులుగా మార్చబడతాము? మరి రెండవ రాకలు అపవాదిని తీసుకుపోవడానికి వస్తున్నాడా, పరిశుద్ధిని తీసుకుపోవడానికి వస్తున్నాడా? వారి నోట కపటము కూడా అబద్ధము కూడా ఉండకూడదని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో చాలా రీతిగా మనుషులు సినిమాల ద్వారా, లోకం ద్వారా నేర్చుకుని ఏం చెప్పండి? అబద్ధాలు. చెప్పండి ఒకసారి. అసలు సినిమా అబద్ధమా రియలా? మరి సినిమా అబద్ధమైనప్పుడు చూస్తున్న మనం అబద్ధానికి జనకులుగా మార్చబడుతున్నామా, సత్యానికి జనకులుగా మార్చబడుతున్నామా? మరి చూసిన సినిమాలను ఒప్పుకోవాలన్నా వద్దా? కాబట్టి దేవుని సన్నిధిలో అబద్ధం ఆడినందుకే పేతురు ఏం చేశారట? వెలుపటి గదిలోకి వెళ్ళి సంతాపపడెను. హల్లెలూయా. అసలు పురుషులకు ఏడుపు రాంగ మీరు చూశారు ఎక్కువ? అసలు పేతురు ఏడుపు మోకమేనా ఎన్నడదేనా చెప్పండి? చేతులు ఏముంటుంది? తేడా వస్తే ఏమవుతుంది? తలలు తిరిగే తెలియదు, చేతులు తిరిగే తెలియదు, కాళ్ళు తిరిగే తెలియదు.
ఇంత కోపిష్టి ఎలా సంతాపపడగలిగాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా, జ్ఞాపకం. చెప్పండి ఒకసారి. ఒక మనిషికి పశ్చాత్తాపం రావాలంటే మొదట అతను రావాల్సింది ఏంటండి? ఇది తప్పు అనే జ్ఞాపకం మనలోనికి రావాలి. ఇది దేవుడు చెప్పాడు, ముందుగానే బయలుపరిచాడు. ఎక్కడ తప్పిపోతావో నీ స్థితిని గురించి కూడా దేవుడు మాట్లాడిన తర్వాత ఆ స్థితిని జ్ఞాపకం కనుక తెచ్చుకోకపోతే మనం మన దీపస్తంభం నుంచి కొట్టివేయబడతాం. హల్లెలూయా. పేతురు కొట్టివేయబడ్డాడా చెప్పండి? పరలోకపు తాళపు చేతులు, పాతాళమిక తాళపు చేతులు అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏదో క్రైస్తత్వం అంటే లోకంలో అందరి వలె జీవించేది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన జీవితం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన ఇరుకు మార్గంలో నడిచేవారి కొరకే ఆయన రాబోతున్నాడు. లోకంలో మనుషులు అబద్ధాలు ఆడినట్లుగా అబద్ధమునకే జనకుడైనటువంటి వాని క్రియలను మనం బయలుపరచకూడదు, కానీ సత్యానికి ప్రతిబింబమైన యేసుని ఈ లోకానికి ప్రతిబింబింప చేసే బిడ్డలుగా ఉందుముగాక. కాబట్టి ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మీ నోటిలో ఏం రాకూడదుగా? చెప్పాలి గట్టిగా. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా పేతురు వలె జారితే ఏం చేయాలి? ఒప్పుకొని ఏం చేయాలి? ఇంకోసారి మరలా ఈ ఆడిన అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం దయచేయమని వేడుకోవాలి. ఒప్పుకోకుండా ఈ దినమే ప్రభు వచ్చింది అనుకో, నీ పరిస్థితి ఏంటి? దీపస్తంభంలోంచి నువ్వు కొట్టివేయబడతావు, రాకల్లోంచి నువ్వు కొట్టివేయబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. హల్లెలూయా. హిజ్కియా, రేపు నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఎక్కడ తన స్థితిలో పడిపోయాడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాడు. వెంటనే ఏమొచ్చింది చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలందరూ నరకానికి పోతారంటే మనకేం రావాలి మరి? నిద్రపోయేటోళ్ళు ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. ఫస్ట్ నరకానికి వెళ్ళే బ్యాచ్ ఎవరని చెప్పాను చెప్పండి మీకు? చెప్పాలి గట్టిగా. ఎవరు? 2వ రాకల్లో అయినా 3వ రాకల్లో అయినా 4వ రాకల్లో అయినా విడిచిపెట్టే బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి? నిద్ర. చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. నిద్రపోయి శాపాలు తెచ్చుకున్న ఒక 2 పేర్లు చెప్తారా మీరు? ఇంకా చాలామంది ఉన్నారు నిద్రపోయి శాపాలు తెచ్చుకునే వాళ్ళు. యవనస్తుడు ఆ శాపం లేదు, మళ్ళీ లేపిండలే, మరణంలో వచ్చి దేవుడు కనికరించాడు. నిద్రపోయి శాపం తెచ్చుకుంది ఎవరు? నిద్రమప్పుల్లో లేచింది దావీదు. యుద్ధం చేయకుండా ఏం చేస్తాడు? హాయిగా, నా ప్రాణమా నిద్రపో, యుద్ధం నీకెందుకని హాయిగా నిద్రపోయి నిద్రమప్పుల్లో లేచి ఏం చేసిండు చెప్పండి? తన పిల్లల 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 మీద వ్యభిచారమైన శాపం పడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిద్రపోయే టైంలో నిద్రపోవాలి, మేలుకునే టైంలో, కాబట్టి పని చేసే టైంలో, వాక్యం వినే టైంలో. మరి మందిరానికి వచ్చింది నిద్రపోవడానికా దేవుని మాటలు వినడానికా? కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ సాతాను పుట్టించే నిద్రాత్మలు, శాపగ్రస్తమైన ఆత్మలు ఏం కావాలి? వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇప్పుడు నటన కలిగిన సినిమా ఇక్కడ ఒకటి పెట్టిండనుకో, మీ కళ్ళు మూసుకుంటే చెప్పండి, నరకానికి తీసుకుపోయే వాటినేమో కళ్ళు ఆర్పకుండా చూస్తాం, చెవులు మూసుకోకుండా వింటాం. పరలోకానికి తీసుకుపోయే మాటలను మాత్రం కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని హాయిగా వేరే ధ్యాసలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరికీ మెలుకోగలిగిన ఆత్మను దయచేయనుగాక. 4 చెప్పాను జ్ఞాపకం చేసుకోమని. మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుని. చెప్పండి ఒకసారి. ఈ శరీరమును, ఈ రొట్టెను తిన్న ప్రతి వాడు ఆయన మరణ పర్యంతం ఏం చేసుకోవాలి?
ఆయన మరణమును పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉండాలి. 2, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఉపదేశమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. 3, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? నీ పైన ఉన్న నాయకుల యొక్క ఫలమును శ్రద్ధగా ఫలించి వారు దేవుని కొరకు శ్రద్ధగా పనిచేస్తే వారి విశ్వాసమును వెంబడించినట్లుగా నీ పైన ఉన్న నాయకులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 4, ఏం చేసుకోవాలి? నువ్వెక్కడ పడిపోతున్నావో వాటి ఈ 3 చేసి ఇందులో కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోలేదానికి నీ బతికేమైద్ది? ఆరిపోద్ది. కాబట్టి ఆ 3 చేస్తూ ఆ 3 నీకేం చేస్తాయంటే నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకు జ్ఞాపకం తీసుకొని వస్తాయి. యేసు వైపు చూస్తే నువ్వు ఎక్కడ పడిపోయినావు అర్థమవుతుంది. నీ పైన ఉన్న నాయకులను చూస్తే నువ్వు ఎక్కడ దిగజారిపోతున్నావు అర్థమవుతుంది. నువ్వు ఆయన వాక్యాన్ని ఆయన పాటలను ధ్యానిస్తున్నప్పుడు ఏ తీర్పు మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు అది నీకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ కడవరి కాలంలో మనం ప్రతిరోజు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. మన శుద్ధ మొద్దులుగా ఉందామా? జ్ఞాపకం పెట్టుకునే వారికి ఉందామా? కాబట్టి మనకెంత జ్ఞాపకం ఉంటే ఎగ్జామ్లో కూడా ఏం చేస్తాం? 100కి 100 మార్కులు వస్తాయి. ఎంత జ్ఞాపకం లేకుండా మార్కులు ఏమైపోతాయి? కాబట్టి పరలోక రాజ్యంలో నీకు ప్రతిఫలం కావాలంటే ఈ లోకంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. వీలైతే ఎప్పుడైతే చెప్పుకుందాం అసలు జ్ఞాపకాల్లోకి కొన్నిటిని రానియకూడదు. అవి వీలైతే ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుందాం. ఈ మరి పునరుద్ధానపు దినంలో దేవుడు మనలందరినీ ఆయన జ్ఞాపకాల్లో పెట్టుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ప్రేమ విందు కూడా ఉంది. గడిచిన సంవత్సరం అనుకున్న రీతిగా